వృషభ రాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభం. మార్చి 30 నుంచి శని మీ లాభదాయక మండలంలోకి అడుగు పెడతాడు. ఇది మీకు గొప్ప సంవత్సరం. ఎక్కువ డబ్బు, కెరీర్ వృద్ధి, ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. ఆస్తి సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు విదేశాల నుంచి కూడా రావచ్చు. కుటుంబ జీవితం ప్రేమ సామరస్యంతో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు రాణిస్తారు. బాగా డబ్బున్న వారితో వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. సుందరకాండ చదవడం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది. మిథున రాశి. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి. మార్చి 30న శని మీ 10వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఉద్యోగ బాధ్యతలు, గుర్తింపు పెరుగుతాయి. ఉగాది తర్వాత కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మే తర్వాత పరిస్థితులు చక్కబడతాయి. వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ప్రేమ జీవితం వికసిస్తుంది. వివాహ బంధాలు బలపడతాయి. పెట్టుబడులు మంచి ఫలితాలు తీసుకొస్తాయి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని క్రమం తప్పకుండా చదవడం మంచి ఫలితాలు ఇస్తుంది. తులారాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి. మార్చి చివరి నుంచి మీ 6వ ఇంట్లో శని అదృష్టాన్ని తెస్తుంది. మీరు ఎక్కువ డబ్బు, ఆకస్మిక లాభాలు, చేపట్టిన పనుల్లో విజయాలు చూస్తారు. పెట్టుబడులు పెరుగుతాయి. మే తర్వాత ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. విద్యార్థులు గొప్పగా రాణిస్తారు. ప్రేమ జీవితం మరింత బలపడుతుంది. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల పరిస్థితులు మరింత మెరుగుపడతాయి. మకర రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశి. మార్చి 30 నుంచి అదృష్టం మొదలవుతుంది. ఎక్కువ డబ్బు, ఉద్యోగ ప్రమోషన్లు, మంచి ఆరోగ్యం పొందుతారు. షేర్లు, పెట్టుబడుల్లో లాభాలు అందుకుంటారు. మంచి జాబ్ ఆఫర్లు విదేశాల్లో కూడా వస్తాయి. లవ్ రిలేషన్, వైవాహిక జీవితం వృద్ధి చెందుతాయి. మే చివరి తర్వాత ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. కానీ కెరీర్, కుటుంబం బలంగా ఉంటాయి.